వైఎస్ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈరోజు షర్మిల గారు ఒక మాట అన్నారు చేరిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనేది అని. అయితే ఆ కోరిక నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని అన్నది. నిజంగానే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అని మీరు అది నెరవేర్చడం కోసమే చేరినట్లయితే మీరు వైఎస్ఆర్టీపీ పార్టీ ఎందుకు స్థాపించినట్లు? అది స్థాపించకుండా అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరితే అయిపోయేది కదా, ఏం లేదు కానీ ఒక డౌట్ ఇది. మరొకటి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు కలిసి ఆడుతున్న నాటకం అని ఇంకొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది నిజమని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేయండి. ఈ రెండు ప్రశ్నలకు జవాబు మాత్రం దొరకట్లేదు. అంటే ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరింది, రెండిట్లో